ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇందులో ఏ సర్టిఫికేట్ ఎందుకు యూజ్ అవుతుంది అన్నది వీడియోలో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి ఏదైతే ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో ఖచ్చితంగా ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి మీకు యూజ్ అయితే అవుతాయి. ఏ సర్టిఫికేట్ ఎందుకు అన్నది ఇప్పుడు మనం డీటెయిల్గా అయితే చూద్దాం. ఫ్రెండ్స్, అందుకంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిస్క్రిప్షన్లో మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ రిలేటెడ్గా లింక్స్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి. అందులో మనకు జాబ్ అప్డేట్స్ కావచ్చు, ఫర్దర్గా ఈ యొక్క సెట్ ఎగ్జామ్స్ రిలేటెడ్గా అప్డేటెడ్ కంటెంట్ కావచ్చు, అన్నీ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే మిస్ అయితే అవ్వకండి. ఇక ఈ టాపిక్ గమనించినట్టయితే ఫ్రెండ్స్, ఈడబ్ల్యూఎస్ కానీ క్యాస్ట్ కానీ సిమిలర్గానే మనకు వర్క్ అయితే చేస్తాయి. బట్ కాకపోతే ఏంటంటే డిఫరెంట్ పర్సన్స్కి వర్క్ అయితే చేస్తాయి. ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ అయితే గమనిద్దాం. ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్. ఈ యొక్క సర్టిఫికేట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మీరు ఒక కాలేజ్ తీసుకుంటే కాలేజీలో 100 సీట్స్ ఉన్నాయనుకుంటే 100 సీట్స్ కూడా మనకు ఓపెన్ కేటగిరీలో ఉండవు, అంటే జనరల్ కేటగిరీలో ఉండవు. ఇందులో కేవలం 50% సీట్స్ మాత్రమే మనకు జనరల్ కేటగిరీలో ఉంటాయి. రిమైనింగ్ 50 సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇంత పర్సెంటు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఇంత పర్సెంటు, అలానే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఇంత పర్సెంటు, అట్ ద సేమ్ టైం ఒక డిఫరెంట్ కేటగిరీ వాళ్ళకి డిఫరెంట్ పర్సెంటేజెస్లో సీట్స్ అనేవి అలాట్ చేస్తుంటారు. సో ఇక్కడ ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కోటాలో సీట్ అనేది రావటం జరుగుతుంది. అంటే ఒక కాలేజ్లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఒక 10 సీట్లు ఉన్నాయి అనుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ప్రొవైడ్ చేసి ఉంటారో వాళ్ళలో ది బెస్ట్ ర్యాంక్ వచ్చింటో చూసారా, వాళ్ళకి మనకు ఈ 10 సీట్స్ లైన్లో అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది. సో అందుకని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కోటాలో ఏవైతే సీట్స్ ఉంటాయో ఆ సీట్స్ మీరు తెచ్చుకోవడానికి ఎలిజిబుల్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో అందుకని చెప్పేది ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ కానీ మీ దగ్గర ఉన్నట్టయితే డెఫినెట్గా వాటిని యూజ్ అయితే చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఈడబ్ల్యూఎస్ రిలేటెడ్గా మెయిన్గా ఇది ఓసీ కేటగిరీ వాళ్ళకైతే ఇస్తారు, అది కూడా మీరైతే గమనించండి. అట్ ద సేమ్ టైం ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సేమ్ సిమిలర్ రోలే ప్లే చేస్తుంది. కాకపోతే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అందరికీ కూడా ఉంటుంది, అదే ఒకసారి అయితే గమనించాల్సింది. క్యాస్ట్ సర్టిఫికేట్ మెయిన్గా డిఫరెంట్ క్యాస్ట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, వాళ్ళ రిలేటెడ్గా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజీలో కొంత పర్సెంట్ సీట్స్ అనేవి రిజర్వేషన్ చేసి అయితే పెట్టుంటారు. ఆ యొక్క పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ అన్నవి ఓన్లీ ఈ ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. వేరే కేటగిరీ వాళ్ళకి ఆ యొక్క సీట్స్ అనేది ఇవ్వరు. సో ఇది మెయిన్గా మైండ్లో అయితే పెట్టుకోండి. అందుకనే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే డెఫినెట్గా మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు అనుకున్న కాలేజీలో మీకు సీట్ తెచ్చిపెట్టడానికి ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీకు యూజ్ అయితే అవుతుంది. ఇక థర్డ్ డాక్యుమెంట్ ఏంటి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 2 డాక్యుమెంట్స్ మీకు సీట్ తెచ్చిపెట్టడానికి యూజ్ అయితే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మాత్రం మీకు ఫ్రీ సీట్ రావడానికి యూజ్ అనేది అవుతుంది. అంటే మీరు ప్రొవైడ్ చేసే ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏదైతే ఇన్కమ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీకు ఫ్రీ సీట్ అనేది ఇవ్వాలా వద్దా అన్నది గవర్నమెంట్ వాళ్ళు అయితే డిసైడ్ చేస్తారు. సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే దానికి సంబంధించి వాళ్ళు చెక్ చేసి మీకు ఫ్రీ సీట్ అంటే ఫ్రీ సీట్, పేమెంట్ సీట్ అంటే పేమెంట్ సీట్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ డాక్యుమెంట్ సంబంధించి ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే మాత్రం డెఫినెట్గా యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియో తెలుసుకున్న. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.